అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను చెప్పబోయే వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవ ప్రపంచాన్ని మనం అంగీకరించే తీరాలి. పండగ వేళల్లో లేదంటే ఏవైనా ప్రత్యేక సమయాల్లో వ్యాపార సంస్థలు కేవలం మధ్యతరగతి కుటుంబాలను మాత్రమే టార్గెట్గా డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఆ డిస్కౌంట్ ఉచ్చులో మాయలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సగటు జీవి ఇరుక్కొని సతమతం అవ్వక తప్పదు. మధ్యతరగతి వ్యక్తి అంటే అసలు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎవరికైతే తన సంపాదనలో తన ఇంటి ఖర్చులు, ఇతర ఖర్చులు, అదేవిధంగా పిల్లల చదువు, ఆరోగ్య సమస్యలకు తగినంత ఖర్చు పరిధి దాటకుండా ఖర్చు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించే ఒక సగటు జీవి. ఒకప్పుడు ఇలానే కొనసాగేది మధ్యతరగతి సగటు జీవి జీవితం. కానీ ప్రస్తుత కాలంలో మధ్యతరగతికి చెందిన వ్యక్తి అటు పేదవాడిగా ఉండలేక, పేదవాడిగా ఉంటే తనని తాను తక్కువ చేసుకున్నట్లు భావించి, ఇటు మధ్యతరగతి ఎగువ స్థాయి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడినిగా ఉంటే వాడితో సమానమని మనల్ని ఎక్కడ అనుకుంటారో అని సమాజంలో ఉన్నత వర్గాల వారిగా ఉండడానికి ప్రయత్నిస్తూ అప్పుల ఊబిలోకి చిక్కుకుంటున్నారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవులు. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే, మొదటిది గృహం. ప్రతి మానవుడికి తన స్థాయికి తగ్గట్టు సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కల. దానికి తన సంపాదనలో ఎంతో కొంత ఖర్చు చేయాలని అనుకుంటాడు. ఏమీ లేనివాడు, తనకి ఎవరు అప్పు ఇవ్వరని తెలిసినవాడు తనకున్న స్థలంలో తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక గదో 2 గదులో కట్టుకొని హ్యాపీగా జీవిస్తాడు. అదేవిధంగా డబ్బున్నవాడు వాడి కలలకు అనుగుణంగా విపరీతమైన ఇంటీరియర్ డిజైనింగ్ అవి చేయించుకొని సుమారు 1 కోటికి పైగా రూపాయలు ఇల్లు కట్టుకుంటాడు. వాడు కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల ఊబిలోకి దిగడు. ఇక మధ్యతరగతి వాడికి తీసుకుంటే, వీడికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. తాను బడ్జెట్ కూడా వేసుకుంటాడు. ఒక 20 నుంచి 20 లక్షలకి తను అనుకున్నట్లు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలని అనుకొని పని ప్రారంభిస్తాడు. ఈ పని ప్రారంభించినప్పుడు పని చేస్తున్న వాళ్ళు అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వాటిని చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి వాడు ఏదో గోడకు సంబంధించిన మెటీరియల్ ఒక 50,000 రూపాయలు బడ్జెట్ వేశాడే, కానీ వీడు చూసిన ఐటెం కాస్త ఎక్కువ, అంటే ఒక 80,000 ఉంది. అప్పుడు వీడేమనుకుంటాడు, ఎంత తేడా, మహా అయితే 30,000గా, మరలా కట్టుకుంటామా, కాదు కదా, పోతే పోని అని ఖర్చు పెడతాడు. ఇలా ప్రతి దాంట్లోనూ పోతే పోని అని ఈ 25 లక్షలను సుమారు 50 లక్షలకు చేర్చుకుంటాడు. అది అంతా కూడా అప్పే కదా. అది కట్టిన తర్వాత ఇక సమాజంలో ప్రత్యేక గుర్తింపు కొరకు ఇల్లు ఉండి కారు లేకపోతే తప్పు కదా. ఇక ఫైనాన్స్లో కారు కూడా కొనడం మొదలు పెడతాడు. దానికి తగ్గట్టు శ్రీమతి రోజువారీ మెయింటైనింగ్ కూడా పెరిగిపోతుంది. అంటే నెమ్మదిగా ఈ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాడు నెల చేసే సేవింగ్స్ కాస్త తగ్గిపోయి అప్పుల ఊబిలోకి చిక్కుకుంటాడు. అంటే మనకి ఇల్లు అవసరం, ఎంత అవసరం, దాని పరిధి ఎంత చూసి ఖర్చు పెట్టి కట్టి ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మనం పరిధి దాటి పోనీ అని ఖర్చు చేసి అప్పుల ఊబిల్లోకి చిక్కుకుంటాం. ఇక రెండవది పిల్లల కోసం చేసే ఖర్చు. మిత్రులారా, ఈ సమాజంలో ఎవరికి స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి ప్రతి వనరు లభ్యతగానే ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి కుటుంబాలు వాటిని అంగీకరించవు. ఉదాహరణకి మనకి బడ్జెట్లో ఉన్న స్కూళ్ళల్లో పిల్లలను చదివిస్తే మన స్థాయి మనమే దించుకున్నట్లు భావించి, మన పక్కవాడు స్టేట్ సిలబస్లో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మనవాడిని ప్రెస్టేజ్ కోసం లేదా ప్రత్యేక గుర్తింపు కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో CBSE, IBSE అని జాయిన్ చేస్తూ ఉంటాం. నిజానికి ఆ కోర్సు ఎందుకు చదవాలి, ఎవరికి అవసరం అనేది ఆలోచించాం, జాయిన్ చేస్తాం. దానివల్ల భవిష్యత్తులో ఖర్చు ఎలా ఉంటుందనేది కూడా ఆలోచించాం.
ఫస్ట్ సెకండ్ క్లాసుల వరకు మనకి ఖర్చులు బాగానే ఉంటుంది. అది పెరిగే కొలది దాని ఖర్చు భారం ఎక్కువైపోతుంది. తర్వాత వాడిని మళ్ళా స్టేట్ సిలబస్లోకి మార్చేస్తాం. ఇలాంటి విషయంలో కూడా సగటు జీవి అప్పుల ఊబిలో చిక్కుకుపోవటానికి కారణమవుతున్నాయి. పక్కింటి వాడో మన బంధువుల్లోనో వాళ్ళ పిల్లలకు ఏ వస్తువు కొంటే అది మన పిల్లాడికి కొనేయాలి, లేకపోతే ప్రెస్టేజ్కి భంగం. చిన్నవి నువ్వు నేర్పితే పెద్దయ్యాక పెద్ద వాటితో వాడు పోల్చుకుంటాడు. ఇది చాలా ప్రమాదం. ఒక వస్తువు కొనాలి అంటే వాటి అవసరం వాడికి ఉంటేనే కొను. అలాగే కొన్న తర్వాత ఇతరులతో పోల్చడం చేయకూడదు. ఇకపోతే మూడవది ఆహారపు అలవాట్లు. అవసరం ఉన్నా లేకున్నా ఊరకనే సాయంత్రం పూట అలాగనే మన ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో తినడానికి అవకాశం ఉన్నా సరే ఖర్చు పెట్టి బయట తిని వాటిని ఫోటోలు తీసి అది స్టేటస్లో పెట్టుకోవటానికి లేదంటే షేర్ చేసుకోవటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. మన ఒంటికి పడినా పడకపోయినా ఎవరినో చూసి వాళ్ళలా బిహేవ్ చేయాలని బయట ఫుడ్కి ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటున్నాం మధ్యతరగతి వాళ్ళం. ఉదాహరణకి ఒక ఇంట్లో తాగే టీ మనకి నచ్చదు, అది బయటకు వెళ్ళి ఏ టీ స్టాల్లోనో టీ తాగాలని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇంకా అదేవిధంగా బర్గర్లని, నూడిల్స్ అని, పిజ్జాలని ఏవేవో బయటకు వెళ్ళే అవకాశం లేకపోతే ఆర్డర్ పెట్టి మరీ తెచ్చుకుంటున్నాం. దానిని తినడం వల్ల కలిగే ఆనందం కన్నా ఇతరులతో గొప్పగా చెప్పుకోవడం కోసం చేసే వాళ్ళే ఎక్కువైపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలాంటి కల్తీ ఫుడ్ ఎక్కువగా మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే టూ మచ్గా తినడం, అనారోగ్యం పాలవడం రెండూ డబ్బు ఖర్చుతో కూడిన పనులే. ఇక నాలుగవది ప్రధానమైనది మిత్రులారా, మధ్యతరగతి జీవితాల్లో చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఒక వ్యక్తి సంపాదిస్తే సుమారు నలుగురు కూర్చొని తింటారు. అంటే వచ్చే ఆదాయం 1 వంతు అయితే చేసే ఖర్చు 3 వంతులు. ప్రతి మానవుడు, ప్రతి గృహస్థాశ్రం పాటిస్తున్న మనిషి సతమతమైపోతున్నాడు, విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ చేసే వ్యక్తులు వారి ఇంట్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఎటువంటి ఆర్భాటాలకి వెళ్ళరు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలతో సహా బిజినెస్లో ఏదో ఒక సమయంలో పాల్గొంటారు. దానికి మార్వాడిసే ఒక మంచి ఉదాహరణ. ఇదే విషయాన్ని రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే ఒక బుక్లో రైటర్ చక్కగా ఉదాహరించాడు. సంపన్నుల పిల్లలకు వారు డబ్బుని ఎలా సంపాదించాలో నేర్పితే మధ్యతరగతి కుటుంబ పిల్లలకు రూపాయిని ఎలా ఖర్చు చేయాలో నేర్పుతారు. దీనివల్ల మధ్యతరగతి జీవులు మధ్యతరగతిగానే, ఇంకా చెప్పాలంటే ఇంకా దిగజారిపోవటానికి కారణమవుతున్నాయి. మిత్రులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకరితో కంపారిజన్ చేసుకొని, అంటే పోల్చుకొని సొసైటీలో గుర్తింపు కోసం ప్రాకులాడుతూ ఉంటాం. దానికోసమే ఖరీదైన వస్తువులను అప్పు చేసి కొనాలని భావిస్తాం. మనం శరీరానికి మేకప్లు వేస్తాం, అదేవిధంగా మన శరీరానికి విలువైన వస్త్రాలను ధరిస్తాం. కానీ మన మెదడులో ఖరీదైన ఆలోచనలు తీసుకురావడానికి ప్రయత్నించాం. ఓ మధ్యతరగతి జీవి ఒకటి ఆలోచించు, నీవు చేయాల్సింది నీ శరీరానికి మేకప్ వేయాల్సింది కాదు, వస్తువులతో నీ మొహానికి పౌడర్ కాదు, అలాంటివన్నీ నీ మెదడులో ఆలోచనకి చేయాలి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దీనిపై ఎంత మిగులు ఉండాలి అనేది ప్రణాళిక వేసుకొని ఖర్చు చేయకపోతే నీ పిల్లలకు నువ్వు ఇచ్చేది కేవలం అప్పులు మాత్రమే. అదేవిధంగా ఆలోచనలు ఉన్నతంగా నేర్పించాలి. మధ్యతరగతి, ముఖ్యంగా మధ్యతరగతి జీవులు అర్థం చేసుకోవాలి. డబ్బు యొక్క విలువ సంపాదించడం కాదు, ఖర్చు చేయడంలో నేర్పాలి. అదేవిధంగా ప్రతి జీవి కూడా ఒక ఆర్థిక వనరులుగా మారాలి. అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు కానివ్వండి, చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళం కానివ్వండి, తమకు తగ్గట్టు డబ్బు సంపాదన చేయాలి. అదేవిధంగా ఈ చీటీ పాటలని, లేకపోతే వడ్డీ వ్యాపారాలని, లేదంటే మోసపూరిత వ్యాపారాలు చేయకుండా బ్యాంకు వాళ్ళు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లని, మ్యూచువల్ ఫండ్స్ అని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ బాండ్లని కొని పెట్టుకుంటే అది 5 సంవత్సరాల కాలం తర్వాత మనకి రెట్టింపు
ఉపయోగంగా ఉంటుంది. అలాంటివి చేయాలి తప్ప మోసం చేసేవి ఇప్పటికిప్పుడు డబుల్ అయిపోతాయని నమ్మి మధ్యతరగతి జీవితాలు చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటాం. ఒక సంపన్నుల ఇంట్లో ఇంటి పెద్ద చనిపోతే ఆ వ్యాపారం చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళంతా రెడీ అయిపోతారు. అదే మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద చనిపోతే సంపాదన లేక కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. అవునంటారా కాదంటారా? ఒక చదువుకున్న స్త్రీ సమాజానికి తన ఇంటికి ఎంత ఉపయోగమని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ అదే చదువుకున్న స్త్రీ తప్పుడు ఆలోచనల వల్ల కుటుంబాలు చిదిగిపోతున్నాయి. అమాయకత్వమైన గుర్తింపు కోసం ప్రాకులాడి అప్పుల ఊబిలోకి చిక్కుకుపోతున్నారు. అలాంటివే ఆన్లైన్లో వచ్చే ఆశాపూరితమైన ఆకర్షించే ప్రకటనలు. దయచేసి అలాంటి జోలికి వెళ్ళకూడదనేదే నా మనవి.